friends, welcome to Education Academy and welcome to 100 Days Guidance Program. Today is day 24 and the discussion point is how to solve objective questions and their techniques. ఈరోజు మనము అత్యంత ముఖ్యమైనటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సినటువంటిది ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే మనకి ఇప్పుడు ఎక్కువగా ఉండేది. వీటిని సాల్వ్ చేయడంలో ఎలాంటి టెక్నిక్స్ వాడాలి అనేటువంటిది ఈ యొక్క డిస్కషన్ పాయింట్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. దీని ద్వారా మీరు రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్లో ఈ టెక్నిక్స్ కనుక టిప్స్ కనుక ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్క మార్క్ అనేది మీకు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్క మార్క్ ఇంప్రూవ్ అయినా మన యొక్క ర్యాంకు కొన్ని వేలలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో చెప్పబడినటువంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు మోడల్ టెస్టులు రాస్తున్నప్పుడు ఈ యొక్క టెక్నిక్స్ని అప్లై చేయండి. రిజల్ట్ ఏ విధంగా ఉందో చూడండి. అంటే ఈ టెక్నిక్ వాడకముందు ఒక టెస్ట్ రాయండి, వాడుతూ ఇంకొక టెస్ట్ రాయండి. మరి మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉందో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. రైట్, మన యొక్క టార్గెట్ మీకు అందరికీ తెలుసు, 5000 సెలెక్షన్స్ ఫ్రమ్ అప్కమింగ్ నోటిఫికేషన్స్. దీనికోసం మీరు ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అదేవిధంగా మా యొక్క అకాడమీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులకు సంబంధించిన వివరాలన్నీ అందులో మీకు లభిస్తాయి. తర్వాత డైలీ ఖచ్చితంగా 8 అవర్స్ టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా చదవాల్సిందే. ఇప్పటి వరకు కూడా ఏ నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ కూడా అతి త్వరలో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఫస్ట్ 20 క్లాసెస్లో కేవలము 6 అవర్స్ మాత్రమే చదివితే సరిపోతుంది అనుకున్నాము. ఆ విధంగా మీరు చదువుతున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ 21 క్లాస్ నుంచి నేను ఏం చెప్పినానంటే ఏదైనా హ్యాబిట్ రావడానికి మనకి ఒక 21 డేస్ సరిపోతుంది అనుకున్నాము. ఆ విధంగా 6 అవర్స్ మీకు అలవాటు అయింది. 6 అవర్స్ నుంచి 2 అవర్స్ పెంచుకున్నాము, 8 అవర్స్. ఈ 21st క్లాస్ నుంచి 40th క్లాస్ వరకు అంటే ఈ నెక్స్ట్ 20 డేస్ మీరు 8 అవర్స్ కనుక చదివినట్టయితే, ఎంతకంటే ఎక్కువ చదివితే ఇంకా మంచిదే. చదివితే మన యొక్క గోల్ రీచ్ అవ్వడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. రైట్, డిస్కషన్ పాయింట్లోకి వెళ్తే ఇప్పుడు మరి ఏంటివి టెక్నిక్స్? మరి మనం ఏమనుకుంటున్నామంటే ఏదైనా ఒక ఎగ్జామినేషన్ అపియరెన్స్ అవ్వడానికి ఆ కన్సర్న్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ముఖ్యము. దాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎగ్జామినేషన్స్ వెళ్ళిన తర్వాత అడిగిన తర్వాత ఆ క్వశ్చన్స్ మనం ఉన్నటువంటి నాలెడ్జ్ ఆధారంగా గుర్తుపెట్టాలి. లేకపోతే ది బెస్ట్ ఆన్సర్ అనేది మనం పెట్టి రావాలనుకుంటున్నాం. ఇక్కడనే ఉన్నది మనకు టెక్నిక్ అంతా కూడా. టెక్నిక్ ఎప్పుడు అవసరం పడుతుందంటే మీ దగ్గర పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉంది, క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఉంది, ఆన్సర్ వెంటనే మీకు చూడగానే వచ్చింది అన్నప్పుడు ఎట్లాంటి టెక్నిక్తో పని లేదు. కానీ టెక్నిక్తో ఎప్పుడు పని ఉంటుందంటే సిలబస్ అనేటువంటిది వ్యాస్ట్గా ఉంది, విశాలంగా ఉంది, చాలా లోతుగా ఉంది. అదేవిధంగా క్వశ్చన్స్ కూడా డెప్త్గా అడుగుతున్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం చదివినటువంటి పరిధి దాటి అడగవచ్చు, లేదా కన్ఫ్యూజింగ్ అడగచ్చు. అట్లాంటప్పుడు మనము బ్లాంక్ అవ్వకుండా, మన మైండ్ అంతా ఖాళీ అవ్వకుండా కొన్ని టిప్స్ ఉంటాయి. మోస్ట్గా ఒక 10 to 15 టిప్స్ చెప్తాను ఈ క్లాస్, నెక్స్ట్ 2 క్లాసులలో. అవి కనుక మీరు ఫాలో అయినట్టయితే మీ యొక్క నాలెడ్జ్తో సంబంధం లేకుండానే జీరో నాలెడ్జ్తోనే ఆ క్వశ్చన్ మనం ఎట్లా పరిష్కరించాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, అది థియరిటికల్ సబ్జెక్ట్ కావచ్చు, ప్రాక్టికల్ సబ్జెక్ట్ కావచ్చు, అర్థమెటిక్, రీజనింగ్, సబ్జెక్ట్తో సంబంధం లేదు. క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డింగ్స్ని బట్టి, క్వశ్చన్ యొక్క దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి ఆన్సర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయడం కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. మరి బేసిక్ రూల్స్ మీకు ఎట్లా తెలుసని మీరు అడగవచ్చు. అంటే ఈ రూల్స్ తెలియాలంటే ఎవరో చెప్తే వచ్చేటువంటి రూల్స్ కాదు. ఇది కొన్ని పరీక్షలు మనం సొంతంగా రాయాలి, వాటిల్లో విజయం సాధించాలి. మనం కొన్నిట్లలో ఫెయిల్ కావాలి. మరి ఎక్కడ ఫెయిల్ అయినాం, ఎందుకు ఫెయిల్ అయినాం, దేన్ని ఫాలో అయితే బాగుంటుంది అనేటువంటిది మనకు ప్రాక్టికల్గా తెలిస్తే తప్ప రానటువంటివి ఇవి. అంటే ఏవో పుస్తకాల్లో చూసి అక్కడి నుంచి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం కాదు. ఇక్కడ చెప్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో గత 20 సంవత్సరాల నుంచి చాలా పరీక్షలకి రాయటము, అందులో విజయం సాధించడము, కొన్ని పరీక్షల్లో వైఫల్యం పొందడము, వాటి నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాల ద్వారానే ఈ యొక్క టిప్స్ అండ్ టెక్నిక్స్ మీకు బోధించడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, మనం ఇప్పుడు డిస్కషన్ పాయింట్లోకి వెళ్దాము. ఒక్కొక్క పాయింట్ మనము జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనకు స్ట్రైట్ ఫార్వర్డ్గా 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి బై సాల్వింగ్ ద ప్రాబ్లం, అంటే
ఇది థియరిటిక్ నాలెడ్జ్కి సంబంధించినటువంటిది. అంటే మనము మీకు ఇచ్చిన ప్రశ్నలు చూస్తారు, ఆన్సర్ తెలిస్తే పెడతారు, లేకపోతే లేదు. ఇది మొదటిది, అందరు ఫాలో అయ్యేటువంటిది. రెండోది కూడా చాలామంది ఫాలో అవుతున్నారు, బై ఎలిమినేషన్ మెథడ్. అంటే అందులో మీకు ఫలానా తప్పని ఖచ్చితంగా అనిపిస్తే 4 ఆప్షన్సే కాబట్టి మనకు ఉండేది, 1 లేదా 2 ఆప్షన్స్ తప్పు అనిపిస్తే వాటిని ఎలిమినేట్ చేస్తాం, అంటే తీసివేస్తాం. మిగిలిన రెండిట్లలో ది బెస్ట్ ఏదని అనుకుంటే అది పెట్టడం. ఇక్కడ కూడా మనకి పొరపాటు పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఎలిమినేషన్ చేసిన వాటిల్లో రైట్ ఉండొచ్చు, మీరు రైట్ అనుకున్న వాటిల్లో రాంగ్ ఉండొచ్చు. అంటే మొత్తం మీద ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ అభ్యర్థులందరూ కూడా వాడుతున్నటువంటి 2 పద్ధతులు ఇక్కడ మీకు చెప్పినాను. ఒకటి బై ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, అంటే దాన్ని చూస్తే క్వశ్చన్కి ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్తారు అంతే. మ్యాక్సిమం క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్స్ కాంపిటేటివ్ రాసే వాళ్ళందరూ కూడా ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. మోర్ దెన్ 95% పీపుల్ ఈ మెథడ్ ఫాలో అవుతున్నారు. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఫెయిల్యూర్ మెథడ్. ఎందుకంటే అది ఫెయిల్యూర్ చేస్తున్నది, 95% సక్సెస్ అవ్వట్లేదు. అయితే బై ఎలిమినేషన్ అనే మెథడ్ని 5% మంది ఫాలో అవుతున్నారు. అంటే ఇది కూడా సక్సెస్ ఇస్తుందని గ్యారంటీ లేదు, బట్ ఎంతో కొంత సక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ని మైనస్ పాయింట్స్ని తెలుసుకొని మనము కొత్తగా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఇవి మీకు బయట ఎక్కడ చెప్పబడినటువంటివి, ఎవరి చేత కూడా ఎక్స్ప్లెనేషన్ చేయబడినటువంటివి. చూద్దాం ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయో. ఆ కాన్సెప్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చెప్పబోయేటువంటి విషయాలకు సంబంధించిన కాన్సెప్ట్ అర్థం చేసుకొని దాన్ని మీరు ఒక టెస్ట్ రాయండి. ఇప్పుడు నేను టెక్నిక్స్ అన్ని చెప్తాను, టెక్నిక్స్ అన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైనా టెస్ట్ ఒక 20 మార్క్స్ 25 మార్క్స్ రాసేటప్పుడు మీకు తెలిస్తే ఆన్సర్ ఓకే, తెలియకపోతే ఈ టెక్నిక్స్ని వాడి చూడండి. అప్పుడు ఈ టెక్నిక్స్ ఎంతవరకు పర్ఫెక్ట్గా పనిచేస్తే అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తే అనిపిస్తే యూజ్ చేసుకోండి, లేదు మీకు పని చేయడం లేదంటే వదిలేసేయండి. రైట్, చూద్దాం కొన్ని గైడ్లైన్స్ ఏమున్నాయి అంటే, ఇఫ్ వన్ ఆన్సర్ ఈజ్ సబ్స్టాన్షియల్లీ లాంగర్ ఇట్ కుడ్ బి ద రైట్ ఆన్సర్. ఇది ఫస్ట్ టెక్నిక్. ఎందుకు ఇది ఫస్ట్ టెక్నిక్ అయింది చూద్దాం. ఇఫ్ వన్ ఆన్సర్ ఈజ్ సబ్స్టాన్షియల్లీ లాంగర్, ఇచ్చినటువంటి జవాబుల్లో ఏదైనా ఒక జవాబు ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగర్గా ఉంది, అంటే చాలా పొడవుగా ఉంది, ఇట్ కుడ్ బి రైట్ ఆన్సర్. అది సరైన ఆన్సర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది సరైన ఆన్సర్ అని ఏం లేదు, తప్పు ఆన్సర్ కూడా పొడవు ఉండొచ్చు, కానీ మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లాంగర్ ఆన్సర్ని మీరు ప్రిఫర్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆన్సర్ తెలిసింది, క్లియర్గా తెలిసింది, అయినప్పటికీ ఆన్సర్ చిన్నగానే ఉంది, వేరే తప్పు ఆన్సర్ పొడుగు ఉంది. అట్లాంటప్పుడు పొడుగు ఆన్సర్ పెట్టడం వల్ల లాభం లేదు. ఎప్పుడు ఈ టెక్నిక్స్ మీకు సంబంధించి నాలెడ్జ్ లేదు, ఆ క్వశ్చన్ మీకు అసలే పరిచయం లేదు అన్నప్పుడే వాడడానికి. లాంగర్ ఆన్సర్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎందుకు ఉంటాయి అంటే, ఏ అనేటువంటి ఆన్సర్ ఇక్కడ వరకు ఉంది ఒక 2 పదాల్లో, బి అనేటువంటి ఆన్సర్ 3 పదాల్లో ఉంది, సి అనేటువంటి ఆప్షన్ 5 పదాల్లో ఉంది, డి అనేటువంటి ఆప్షన్ 2 పదాల్లో ఉంది. ఎందుకు లాంగర్ ఆన్సర్ మనం కరెక్ట్ అనుకుంటున్నామంటే, ఎగ్జామినర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఆన్సర్ రాయటానికి ఎప్పుడైనా ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరణాత్మకంగా రాయాలి కాబట్టి దానికోసం ఎక్కువ మాటలు వాడాల్సి వస్తుంది, ఎక్కువ పదాలు వాడాల్సి వస్తుంది. అందువల్ల రైట్ ఆన్సర్ అనేటువంటిది జనరల్గా లాంగర్గా ఉంటుంది. సరైనటువంటి సమాధానం సాధారణంగా పదాల్లో పొడవుగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినర్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేసిండో, క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఉన్నాడో, ఆయన ఆన్సర్ మనకు చెప్పడాలి కదా, అంటే 4 ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి కదా. కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో కొన్ని పదాలను ఎక్కువగా వాడతాడు. అందువల్ల రైట్ ఆన్సర్ అనేది సాధారణంగా పొడవుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే మీకు సరైన ఆన్సర్ తెలిస్తే ఈ టెక్నిక్ దాని పని లేదు. సరైన ఆన్సర్ తెలియదు, అసలు మీకు క్వశ్చనే తెలియదు, ఆన్సర్సే తెలియదు, అట్లాంటప్పుడు లాంగర్ ఆన్సర్గా ఏదైతే కనిపిస్తుందో అది రైట్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నవి. ఇది ఫస్ట్ టిక్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టిప్. రెండోది, ఇఫ్ దేర్ ఆర్ 2 ఎగ్జాక్ట్ ఆపోజిట్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ ఆపోజిట్స్ ఉన్నాయి ఆన్సర్లో, ఇవన్నీ ఎక్కడ ఆప్షన్స్లో. ఇఫ్ దేర్ ఆర్ 2 ఎగ్జాక్ట్ ఆపోజిట్స్ ద ఆన్సర్ కుడ్ బి వన్ ఆఫ్ ద 2. అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో ఒక 2 ఆప్షన్లో పదాలు మనం గమనిస్తే ఆ 2 పదాలు, ఉదాహరణకు ఏ అనే పదం, ఏ అనే ఆప్షను, బి అనే ఆప్షను, సి అనే ఆప్షను, డి అనే ఆప్షన్ ఉంది. సరే, ఏ బి నార్మల్గానే పదాలు ఉన్నాయి, సిడి పదాలు మాత్రము, సి అనే పదము వెలుగు అని ఉంది, డి అనే పదము చీకటి అని ఉంది. మరి వెలుగుకు చీకటికి 2 అపోజిట్ వర్డ్స్ కదా.
అంటే ఒక దగ్గర అపోజిట్ వర్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఎగ్జామినర్ మనకు ఒక రైట్ ఆన్సర్ ఇచ్చిండు, మనల్ని మిస్లీడ్ చేయడానికి ఇంకొక రాంగ్ ఆన్సర్ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ ట్రిక్ కూడా చాలా వర్కౌట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇచ్చినటువంటి పదాల్లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏవైనా 2 ఆప్షన్స్లో ఒక వాక్యము ఇంకొక వాక్యానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అనేది ఒక వాక్యం ఉంది. ఇంకొక వాక్యం కింద ఆప్షన్ సూర్యుడు పడమరన ఉదయిస్తున్నాడు. అంటే ఇవి రెండు సేమ్ సిమిలర్ వాక్యాలు, కానీ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్నాయి, వ్యతిరేక అర్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఈ రెండిట్లలో ఉంటుంది. అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్ సూర్యుడు తూర్పున ఉదయించాలి, పడమరన ఉదయించాలి, ఇంకా వేరే 2 ఆప్షన్లు రాంగ్. ఇప్పుడు మనకు తూర్పున ఉదయించడం అనేది కరెక్ట్ కదా. అట్లా మీరు ఆపోజిట్ వర్డ్స్ని కనుక ఐడెంటిఫై చేయగలిగినట్టయితే ఖచ్చితంగా మీ నాలెడ్జ్తో సంబంధం లేకుండా ఒక ప్రశ్నకి ఈజీగా మార్క్ సంపాదించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్స్ థియరీ అనేటువంటిది 90 సందర్భాల్లో మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ టెక్నిక్ చూసినట్టయితే ఇఫ్ 2 ఆన్సర్స్ సౌండ్ అలైక్ చూస్ వన్ ఆఫ్ దెమ్. ఆన్సర్స్ ఆర్ అలైక్ అంటే ఒకటే విధంగా ఉన్నాయి, అంటే ఏవైనా 2 ఆన్సర్లు ఒకటే విధంగా మనకి కనిపిస్తున్నాయి. ఉదాహరణకు అరుణుడు వరుణుడు సిమిలర్ ప్రొనౌన్సియేషన్ మనకి కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా దాని యొక్క ఆన్సర్ వరుణుడు అనుకోండి, మనల్ని వరుణుడు మనం ఆన్సర్ చూడంగానే మనం ఐడెంటిఫై చేసి మనల్ని మిస్లీడ్ చేయడానికి అరుణుడు అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ రుణుడును మనం గుర్తుపెట్టుకున్నంత మాత్రం కూడా లాభం లేదు. కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ సెట్టర్ మనల్ని మిస్లీడ్ చేయడానికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తూ సేమ్ అట్లాంటిదే మనకి ఇంకొక ఆప్షన్ ఇస్తాడు. అన్ని పదాలు సేమ్ ఉంటాయి, ముందు అక్షరమో వెనుక అక్షరమో మారడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనము గమనించినట్టయితే తిరోగమనం, పురోగమనం. ఇక్కడ మీరు ఆలోచించండి, ఇట్లాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇవి రెండు మనకు ఆన్సర్స్ ఆర్ అలైక్ ఒకటేలా కనిపిస్తుంది. అంటే మీరు ప్రశ్న మీకు తెలుసు, ఆన్సర్ కూడా తెలుసు, మొత్తానికి తిరోగమనము పురోగమనము ఏదో ఒకటే అనుకోండి. కానీ ఇక్కడ తిరోగమనం ఒకటే ఇచ్చి మిగతా ఆప్షన్స్లో ఎక్కడ కూడా పురోగమనం కానీ ఇంకా వేరే ఏమైనా డిఫరెంట్ పదాలు ఇస్తే మీరు ఖచ్చితంగా తిరోగమనం పెడతారు, ఎందుకంటే మీరు చదువుకున్నారు కాబట్టి దీన్ని. కానీ ఇక్కడ గమనించండి, ఎగ్జామినరు మిమ్మల్ని మీకు గమనం అనేటువంటిది గుర్తుంటుంది కాబట్టి ఈ గుర్తుండే ప్రశ్నలో నుంచి మీ యొక్క మార్కులు తగ్గించాలి, మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఇంకొక గమనం ఉండేటువంటి పదము పురోగమనం ఇస్తాడు. అంటే ఇట్లా ఆన్సర్స్ అలైక్ అంటే ఆన్సర్లు ఒకటే విధంగా ఉన్నటువంటి పదాల లోపలనే ఆన్సర్ ఉంటుంది. ఇంకా ఇది బి అనుకోండి ఆప్షను, ఇది సి అనుకోండి, ఏడిని నిరభ్యంతరంగా వదిలేయచ్చు. ఒకవేళ ఏడీలో కూడా ఇట్లాంటి పదాలు ఉంటే అప్పుడు సమస్య వస్తుంది, కానీ అట్లా ఉండడానికి అవకాశం లేదు. ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి, అలైక్గా ఉన్నాయి, ఆన్సర్లు ఒకటే విధంగా కనిపిస్తున్నాయి. ఒకటే విధంగా కనిపిస్తున్నాయి అంటే మనకి పోల్చుకోవడానికి అవకాశం ఉంటుంది, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అతను ఈ విధంగా ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇది ఆన్సర్స్ ఆర్ అలైక్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ముందు మోడల్ టెస్టులలో ఫాలో అవ్వండి, వర్క్ అయితే అని మీకు నమ్మకం కలిగితేనే మెయిన్ టెస్టులలో వీటిని వాడుకోండి. నెక్స్ట్, డోంట్ గో అగైనెస్ట్ యువర్ ఫస్ట్ ఇంపల్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ చెప్పాలి టెక్నిక్. ఫస్ట్ ఇంపల్స్ ఈజ్ కరెక్ట్. ఇది చాలా సందర్భాలలో చాలా మంది విద్యార్థులు ఫేస్ చేసినటువంటి సమస్య. మీరు ప్రశ్న చూస్తారు, ప్రశ్న చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ముందు ముందు టెక్నిక్స్లో చెప్తాను నేను. కింద 4 ఆప్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. మీరు 4 ఆప్షన్స్ చూసిరంటే మీరు నిండా మునిగిపోయినట్టే లెక్క. ఎంత పెద్ద ప్రశ్న అయినా, ఎంత చిన్న ప్రశ్న, ఈజీ ప్రశ్న అయినా, కఠిన ప్రశ్న అయినా ప్రశ్నను మాత్రమే చూడాలి, ఆప్షన్స్ చూడొద్దు. ఆప్షన్ చూస్తే ఏం జరుగుతుందంటే మీ మైండ్ ఆ 4కే పరిమితం అవుతుంది, ఇంకా ఆలోచించదు. ఆప్షన్స్ చూడనప్పుడు ఏం జరుగుతుందంటే ప్రశ్నకు ఆన్సర్ ఏమై ఉంటుంది అని మీ మైండ్ ఆలోచించి మీ మనసు యొక్క మైండ్ యొక్క అట్టడుగు పొరల్లో ఎక్కడన్నా ఆన్సర్ బయటకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని ప్రయత్నమే చేయనీయకుండా నువ్వు క్వశ్చన్ చూసి వెంటనే ఆన్సర్ చూస్తే 4 ఏదో ఒకటి టిక్ చేయమని చెప్తుంది నీకు. అట్లా అంటే అవకాశం బ్రెయిన్కి ఇవ్వద్దు. ఎగ్జామినేషన్ హాల్లో 3 గంటల టైం అనేటువంటిది ఒక బ్రెయిన్ గేమ్, ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో విన్ కావాలంటే బ్రెయిన్ మీరు దాటి రావాలి, మైండ్ని దాటి రావాలి. మైండ్ మీద మీరు తప్పనిసరిగా ఆధిపత్యాన్ని సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లాంటి సందర్భంలో ఫస్ట్ ఇంపల్స్ ఈజ్ కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 100కి 100% దాదాపుగా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే
మనం ఒక క్వశ్చన్ చూస్తాము, ఆలోచిస్తాము, మనకు ఏదో ఒక ఇంపల్స్ వస్తుంది, ఒక ఆన్సర్ వస్తుంది. అంటే మన మైండ్ లోపల ఉన్నటువంటి న్యూరాన్ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి జవాబుకు ఒక న్యూరాన్ ఉంటుంది మనకి. ఆ గుర్తొస్తుంది. గుర్తొచ్చిన తర్వాత మనము ఆ కింద 4 ఆప్షన్స్ చూస్తాము. ఒకటి మనకు టచ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఏది టచ్ అయినట్టుగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఏ బిసిడి ఆప్షన్స్లో ఓకే రైట్ ఏ కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది. మనం టిక్ పెడదాం అనుకుంటాము. అనుకునే లోపు సరే కింద మళ్ళీ ఒకసారి ఆప్షన్ చూద్దామని బిసిడి ఆప్షన్ చూస్తాము. చూస్తే మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే దీనికంటే ఇది సి బెటర్ ఉంది కదా, ఇది పెడతామని అనుకుంటాం. కానీ నీ ఫస్ట్ ఇంపల్స్ ఏంటిది? నీ బ్రెయిన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి రెస్పాన్స్ ఏంటిది? ఏ అనేటువంటిది బ్రెయిన్కి ఇచ్చినటువంటి నీకు ఇచ్చిన మొట్టమొదటి రెస్పాన్స్. నువ్వు క్వశ్చన్ చెప్తే నీ బ్రెయిన్ నీకు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంది? ఏ అనేటువంటి ఆన్సర్ ఇచ్చింది. నువ్వేం చేసినావు? బ్రెయిన్ ఇంకేదైనా ఆన్సర్ ఉంటే చూడని చెప్పి దాన్ని మళ్ళీ ఆలోచించడానికి ప్రయత్నం చేసినావు. అట్లాంటప్పుడు అది ఏం చెప్తా అంటే మొదటి ప్రశ్న మొదటి జవాబు నీకు నచ్చలేదు కాబట్టి ఇంకో జవాబు ఇస్తుంది, ఇది బాగుంది దీన్ని టిక్ పెట్టమని చెప్తుంది. నువ్వు ఇంకా అది కూడా డౌట్ ఉందంటే మళ్ళీ ఇంకోసారి ఆలోచిస్తే బి ఆన్సర్ ఇస్తుంది, ఇంకోసారి ఆలోచిస్తే జి ఆన్సర్ ఇస్తుంది. అందువల్ల ఓవర్ థింకింగ్ వల్ల మార్కులు పోవడం తప్ప లాభం ఏం లేదు. ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ చేయొద్దు. నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తాను అంటే ఫెయిల్ అయినట్టే లెక్క. క్వశ్చన్ చూడాలి, ఆలోచించాలి, ఏదో ఒక స్పార్క్ వస్తుంది మైండ్లో, ఒక ఆలోచన వస్తుంది, ఒక ఇంపల్స్ వస్తుంది, ఒక ఆన్సర్ వస్తుంది. అది కింద ఇచ్చిన ఆప్షన్లలో ఎక్కడుంది 4 ఐడెంటిఫై చేయాలి. ఏదో ఒకటి తగులుతుంది, తగిలిన వెంటనే దాన్ని టిక్ పెట్టాలి. దాన్ని మనము ఫస్ట్ ఇంపల్స్ అంటాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఫాలో అవ్వకుండా మొదటి ఆన్సర్ను తీసేసి రెండో ఆన్సర్ పెట్టి, తర్వాత తీసేసి మూడో ఆన్సర్ పెట్టి, తర్వాత తీసేసి 4వ ఆన్సర్ పెట్టి బయటకు వచ్చి అయ్యో ఫస్ట్ పెట్టిందే కరెక్ట్ కదా, ఫస్ట్ వచ్చిన ఆలోచన కరెక్ట్ అనుకున్న విద్యార్థులు కొన్ని లక్షల మంది ఉంటారు. నేను కూడా ఎన్నోసార్లు అట్లా పొరపాటు అనేటువంటి చేసాను. కాబట్టి అట్లాంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ వచ్చిందే గుడ్డిగా అది తప్పో ఒప్పో పెట్టాల్సిందే. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అయిన టెక్నిక్. తర్వాత ఇఫ్ 2 numbers డిఫర్ ఫ్రమ్ ఓన్లీ బై ఎ డెసిమల్ పాయింట్ చూజ్ వన్ ఆఫ్ దెమ్. ఇది ఎస్పెషల్లీ నంబర్స్కి సంబంధించింది, బాగా ఇంపార్టెంట్ అయినటువంటిది. మనకు ఎకానమీలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఏదైనా నెంబర్లకు సంబంధించిన కింద ఆప్షన్ మనకు ఉన్నట్టయితే మనం ఏం చేస్తామంటే ఉదాహరణకు ఏదైనా లెక్కించినప్పుడు 1.23 ఉంది, 1.34 ఉంది, తర్వాత 12.3 ఉంది, 1.45 ఉంది. ఇవి 4 ఆప్షన్స్ మనకు వచ్చినాయి. ఇక్కడ చూడండి డెసిమల్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. 1.23లో డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ 12.3లో డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది ఏ బి సి డి అనుకుంటే మనం ఏమనుకుంటామంటే 1.23, 34, 45 ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటాము. నేనైతే ఈ రెండు ఎలిమినేట్ చేస్తా. ఫస్ట్ బిని డిని తీసేస్తా. ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అంటే 1.23లో కానీ 12.3లో కానీ ఉంటుంది. ఎందుకంటే చూడండి ఇవి 3 1 2 3 నెంబర్స్. యాక్చువల్గా ఆన్సర్ 1.23 అనుకో, నీకు 1.23 అనే ఆన్సర్ తెలుస్తుంది కాబట్టి నిన్ను మిస్లీడ్ చేయడానికి ఎగ్జామినర్ 12.3 పెట్టిండు. అంటే జస్ట్ డెసిమల్ పాయింట్ని ఇక్కడ నుంచి ఇక్కడ మార్చిండు. అది నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఈ రెండింటిని ఫస్ట్ తప్పు టిక్ చేసి ఈ రెండింటిలో ఏది నియరెస్ట్ అంటే లెక్క క్యాలిక్యులేషన్ చేయాలి. ఏది నియరెస్ట్ అని మనం ఆలోచించినట్టయితే కరెక్ట్ ఆన్సర్ రావడానికి మనకి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఇవి ఫస్ట్ వెరీ 5 టెక్నిక్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటివి. ఒక్కసారి మళ్ళీ చూద్దాము, చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటిది. ఫస్ట్ ఇది లాంగర్ ఆన్సర్ కుడ్ బి కరెక్ట్. అంటే ఇచ్చినటువంటి వాటిల్లో పొడుగ్గా ఉండేటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయి అవి సరైన సమాధానం అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్స్ కింద ఇచ్చిన 4 ఆప్షన్లలో 2 పదాలు ఒకదానికొకటి వ్యతిరేకార్థక పదాలు అయితే ఆ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్స్ ఆర్ అలైక్ అంటే 2 పదాలు ఒకటే విధంగా సిమిలర్గా కనిపిస్తుంటే ఆన్సర్ అందులోనే ఉంటుంది. ఫస్ట్ ఇంపల్స్ ఇది కరెక్ట్. నీ బ్రెయిన్లో నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి జవాబు ఏదైతే ఉంటుందో అదే జవాబు కరెక్ట్, మిగతా జవాబులను తప్పవడానికి అవకాశం ఉంటుంది. నంబర్స్లో డెసిమల్ పాయింట్లో డిఫరెన్స్ ఉన్నటువంటి నంబర్స్లోనే ఆన్సర్ ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఫస్ట్ వెరీ 5 ఇంపార్టెంట్ టెక్నిక్స్. ఇంకొక 5 ఇంపార్టెంట్ టెక్నిక్స్ కూడా మనకు ఉన్నాయి. వీటికి మనకు నాలెడ్జ్తో సంబంధం లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్తో సంబంధం లేదు. ఈ 5 టెక్నిక్లు వాడి 5 ప్రశ్నలు పెడితే ఖచ్చితంగా కనీసం ఒక్క ప్రశ్న అన్నా నీకు కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్క ప్రశ్న కరెక్ట్ అయితే 10,000 నుంచి 30,000 మందికి ముందుకు నువ్వు పోవడానికి అవకాశం ఉంటుంది. అవి ఈ టెక్నిక్స్ తెలిసిన వ్యక్తికి తెలియని వ్యక్తికి ఉన్న తేడా. పుస్తకాలు ఎన్ని చదివినప్పటికీ కూడా ఇట్లాంటి టెక్నిక్స్ తెలియకపోతే, ఎగ్జామినేషన్ టెక్నిక్స్ తెలియకపోతే, స్టడీ టెక్నిక్స్ తెలియకపోతే, మన మైండ్ టెక్నిక్స్ తెలియకపోతే మనం వెనకబడిపోతాము. ఈ 90% మందిలో ఉంటాము. 5% మందిలో ఉండి విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి టెక్నిక్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ప్రాక్టికల్గా చూడాలి. ఫస్ట్ మీరు టెస్ట్ సిరీస్లో మామూలు టెస్ట్లలో వీటిని ప్రాక్టికల్గా వాడి చూసి తర్వాత రియల్ ఎగ్జామినేషన్లో వాడడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మిగతా టెక్నిక్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఆల్ ది బెస్ట్.